హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్నీ డాక్టర్ బ్లాగ్స్. ఇప్పుడైతే మనము ఈరోజు వరి కోపిద్దాం. వరి కోపించే లాస్ట్ ఇదే ఇక అయిపోద్ది. ఇంకొంచెం ఉంది, ఇంకో 2 ఎకరాల దాకా ఉంటుంది. ఇక కోపిద్దామని కోపిస్తున్నాం. ఇక అయిపోద్ది. మొత్తం ఎట్లున్నదో 2-3 సార్లు అయితే వాన పడ్డది. ఎట్లున్నదో ఏమో పోయి చూద్దాం. ఇప్పుడే మిషన్ గిన్నె దగ్గరనే నడుస్తుంది. అటు దగ్గర అటు లోపల నడుస్తుంది. మనమైతే ఇటు దిక్కుంది ఇంకా తాటి చెట్టు కాడ. అక్కడ పోయి చూద్దాం. పోయి ఎట్లున్నది, ఏం కథ ఏమైందో. 2 సార్లు అయితే వాన పడ్డాయి, ఒకసారి రౌతులు పడ్డాయి. ఎట్లున్నదో చూద్దాం వెళ్ళి. చలో. ఇది మొత్తం అన్నది చేప అన్నట్టే అన్నది. మొత్తం వరుసగా అన్నది. మొత్తం 2 సార్లు వాన పడ్డది. మళ్ళీ రాళ్ళు పడ్డాయి ఫస్ట్ సారి. సెకండ్ సారి ఏమో మొత్తం గాలి దుమారం లేచింది. మొత్తం రాలిపోయినాయి. మీద మడి, ఇంకో కింది మడి ఉంది, అది ఇక్కడ లాస్ట్ మడి. అది ఎట్లున్నదో. ఇలా ఇంకో వడ్లు ఏమెళ్తే మళ్ళీ మిషన్ పోసినా లేట్గా పోతుంది. మెల్లగా పోయాలి మిషన్. కిందికి ఉన్నది మొత్తం మొత్తం రాలిపోయినాయి. ప్లేస్ మొత్తం కింద పడ్డాయి. వరి మొత్తం అక్కే రాకుండా ఏం అక్కే రాదు. మీద మడి కూడా 2 సార్లు వాన పడ్డది. ఏం చేయమంటారు. ఇది మొత్తం అన్నది. కింది మడి కూడా మొత్తం గట్లే అయింది. మొత్తం అన్నది ఏడు కాడికి. కోసిన కూలన్నీ వస్తేవో రావో ఇలా ఈ ఒడ్లు. ఇది మొత్తం ఈ కింది మడి లాస్ట్ మడి. ఇది మొత్తం అన్నది ఏడు కాడికి. అంత చేప అన్నట్టే అన్నది. చేప పడిచినట్టు. చేప ఎట్లా పడిచిందో అట్లే ఉన్నది. మొత్తం అక్కడ రాకుండా అయినాయి. ఏం వెళ్తాయో వడ్లు ఇలా ఏం కథన. ఇది దిక్కు. ఇది మొత్తం గిట్ల అయింది. గిట్లుంటాయి రైతు కష్టాలు. వాన పడకపోతే ఏమో పడలే అంటివి, పడితేమో గిట్ల చేసే. అప్పుడు నాటేసినప్పుడు పడలే, కానీ ఇప్పుడు పడతానే వాన. నాటేసినప్పుడు ఎండిపోయినాయి ఉరిలన్నీ, ఇప్పుడేమో పడతాయి. మొత్తం నాటేసినప్పుడు మొత్తం ఎండబెట్టి మొత్తం ఖరాబ్ అయినాయి. ఇప్పుడేమో టైంకు మంచిగా పుట్టకొచ్చిన టైంకు మంచిగా అంతగా మంచిగా ఉన్నాయి అనుకునే వారికి మొత్తం కింద సరుసుకో ఉన్నది ఏడు కాడికి. అటు మీద మాది, ఇంకా అటు ఇంకోటి మడి ఉంది. 3 మడులు. అవి రాళ్ళు పడిన ఖరాబ్ అయినట్టు ఇది మొత్తం ఇట్లా ఖరాబ్ అవుతుంది. ఏం అక్కడ రాకుండా అవుతుంది. ఇప్పుడు మిషన్ వస్తుందట ఉన్నది. ఇక కోపియాలి వెళ్ళిన కాడికి. ఏం తెలుసు అన్నీ కోపించి ఇక తీసుకొని పోవాలి. ఏం చేద్దాం. ఇట్లుంటుంది రైతు బాధ.